తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అధునాతన విషయాలు తెరమీదకు తెచ్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన చిత్రాలు కూడా వైవిధ్యంగా ఉండేందుకు ఇష్టపడతారు. మొట్టమొదటి స్కోప్ తెలుగు చిత్రం అల్లూరి సీతారామరాజు కావటం తెలిసిందే. అలాగే మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఆయన సొంతం. అందుకే ఆయనకు పరిశ్రమలో ఎంతో పేరుంది. ఎన్నో మైలురాళ్లు దాటిన ఆయన దాదాపు 500కు పైగా చిత్రాలు నటించి అందర్నీ అబ్బురకంచారు. తెలుగులో మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం. దీనికి దాదాపు 3.50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అప్పట్లో అది ఎక్కువే. ప్రస్తుతం బాహుబలి రికార్డే మనకు తెలుసు. అది సృష్టించిన హంగామా కూడా తెలుసు. భారతీయ సినిమాకే ఆదర్శంగా నిలిచిన బాహుబలి ఘనత అందరికీ తెలిసిందే. అప్పట్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే భారీ బడ్జెట్. కాని సింహాసనంకు అంత ఖర్చవుతుందని తెలుసుకొని నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. దీంతో తానే నిర్మాణం చేయాలని కృష్ణ భావించారు. ఎవరైనా వేరే దర్శకుడిని పెట్టుకోవాలని భావించినా ఎవరూ సరిపోలేదు. దీంతో తానే దర్శకత్వం వహించాలని అనుకున్నారు. సినిమా 1986లో విడుదలై సంచలనం సృష్టించింది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి, కలెక్షన్ల వచ్చాయి. బప్పీ లహరి సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. దీనికి తోడు బాలీవుడ్ నటి మందాకిని నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. వారి స్టెప్పులు కూడా రంచింపచేశారు. దీంతో సినిమా ఘన విజయం సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఘనత సాధించింది. హిందీలో సింహాసన్ పేరుతో నిర్మించారు. అక్కడ జితేంద్ర హీరోగా నటించారు. మొత్తానికి సింహాసనం బ్రహ్మాండమైన విజయం సాధించింది. భారీ బడ్జెట్ చిత్రాలకు నాంది పలికింది. అప్పటికి ఇంకా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. హైదరాబాద్, బెంగళూరులో సినిమా నిర్మాణం చేశారు. కేవలం 53 రోజుల్లోనే చిత్ర నిర్మాణం పూర్తి కావటం విశేషం. మొదటి వారంలోనే 1.51 కోట్ల రూపాయలు సంపాదించే రికార్డులు కొనుగొట్టింది. మొత్తంగా 4.50 కోట్లు సాధించే రికార్డులు తిరగరాసింది. దీంతో సింహాసనం తెలుగు సినీ పరిశ్రమకు ఓ మైలురాగా చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో వచ్చి 40 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ఖ్యాతి సాధించింది. భారీ బడ్జెట్ చిత్రాలకు కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన సింహాసనం చిత్రం ప్రేక్షకుల అంచనాలను దాటి విజయవంతం కావటం తెలిసిందే. 1983 కృష్ణ సంతోష్ స్టూడియోని ప్రారంభించారు. నటుడిగా తెలుగులో, నిర్మాతగా హిందీలో చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా అదే టైంలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలి అనే ఆలోచన కూడా కలిగింది. అదే ఆలోచనని తన సోదరులతో కూడా పంచుకున్నారు. ఆ విషయాన్ని నిన్న తన సోదరుడు ఆదిశేషగిరిరావు సంతోషించారు. కృష్ణ దర్శకత్వం వహించే సినిమాలు మామూలుగా ఉండకూడదు అని అనుకున్నారు. ఇలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అని ఆలోచనగా జానపద సినిమాలు తీయాలి అని నిర్ణయించారు. అప్పటికే చాలా జానపద సినిమాలు వచ్చినప్పటికీ దాంట్లోనే ఒక కొత్తదనాన్ని చూపించాలి అని అనుకున్నారు. అదే సమయంలో హిందీలో పాతాళ భరవి సినిమాతో ఒక ప్రయోగం చేశారు కృష్ణ. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక దానితో దర్శకుడిగా కృష్ణకి పద్మాలయ స్టూడియోస్కి మంచి పేరొచ్చింది. తరువాత భారీ సెట్తో ఒక సినిమా తీయాలి అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే సింహాసనం. ఈ సినిమా మీద రచయిత మహారథి, ఆదిశేషగిరిరావు, కృష్ణ చర్చలు జరిపారు. కాకతీయుల కాలంనాటి కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని అలకనందాదేవి, విక్రమదేవ సేనాధిపతి అనే పాత్రతో ఒక మంచి కథని తయారుచేశారు. పాత్రల పేర్ల విషయంలో కృష్ణన్ని ఎక్కువ ప్రాధాన్యత చూపించిన త్రిపురనేని మహారథి కథ మొత్తాన్ని తీర్చిదిద్దారు. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ద్వారా ప్రయోగం జరిగినట్లు చరిత్ర ఉంది. దాని ఆధారంగానే కథని తయారుచేశారు. చంద్రగంధిని అనే పాత్రతో సింహాసనం అనే సినిమాని తయారుచేశారు. అదే మొత్తం పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు. సినిమాని భారీ బడ్జెట్తో తీయాలి అని కృష్ణ నిర్ణయించారు. దీన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా నిర్మించాలి అని నిర్ణయించారు. 2 భాషల్లోనూ ఒకేసారి తీయాలి అనుకున్నారు. హిందీలో జితేంద్రతో తీయాలి అని నిర్ణయించారు. అయితే ఆధునిక హంగులు అన్ని సినిమాల్లో కనిపించాలి అన్నారు. 70mm స్టీరియో సౌండ్ లాంటి ఏర్పాట్లు చేశారు. దక్షిణ భారతదేశంలోనే మొదటి 70mm సినిమాగా, స్టీరియో సౌండ్ సినిమాగా సింహాసనం స్థానాన్ని సంపాదించుకుంది. కృష్ణ ఆదిత్యవర్ధనుడు, విక్రమ్ సేనాధిపతిగా ద్విభాత్ర అభినయం చేయాలని నిర్ణయించారు. హీరోయిన్లుగా రాధా, జయప్రదను నిర్ణయించారు. మరో ముఖ్యమైన పాత్రకు మందాకిని తీసుకున్నారు. కాంతారావు, ఎం బాలయ్య, కైకాల సత్యనారాయణ, గుమ్మడి మొదలైన వారిని తారాగణంగా నిర్ణయించారు. హిందీలో కృష్ణగారికి బదులుగా జితేంద్రగారు నటించారు. మిగతా నటీనటులందరూ వారే ఉన్నారు. హిందీలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మందాకినిని తెలుగులోకి తీసుకొచ్చారు. సింహాసనం సినిమాలో కృష్ణగారు చేసిన మరో సాహసం రాజసీతారామంతో పాటలు పాడించడం. ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారితో కృష్ణగారికి వివాదం వచ్చింది. అప్పుడే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజసీతారాం గొంతు బాగుంది అని అనిపించి సూర్యచంద్ర అనే సినిమాలో పాట పాడించారు కృష్ణ. సింహాసనం సినిమాలో కూడా రాజసీతారామంతో పాటలు పాడించారు. తెలుగు ప్రేక్షకులు ఆ గొంతు విని ఆహా అనుకున్నారు.
ఆకాశంలో ఒక తార, వాహ్వా నీ యవ్వనం ఇలాంటి పాటలు అద్భుతంగా పాడారు. ఆత్రేయ, వేటూరి రాసిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సంగీత దర్శకుడిగా హిందీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బప్పీ లహరికి తెలుగులో ఇది మొదటి సినిమా కావటంతో మంచి సంగీతాన్ని అందించారు. పాటల కోసం పద్మాలయ స్టూడియోస్లో 50 లక్షలు ఖర్చు పెట్టి భారీ సెట్ వేశారు. అంత ఖర్చుతో సెట్ వేసి కృష్ణగారి సాహసం చేశారని తెలుగు ఇండస్ట్రీ అంతా చెప్పుకున్నారు. ప్రారంభం రోజు మొదటి షాట్కి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. ఇంక దానితో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. దాదాపు 3.5 కోట్ల వరకు ఖర్చుపెట్టి అప్పటి వరకు కృష్ణగారు నటించిన సినిమాలో ఇదే భారీ బడ్జెట్ సినిమా. ఖర్చుపెట్టి సినిమా తీయడం కృష్ణగారి వల్ల మాత్రమే అవుతుందని, ఏది మీనా కృష్ణగారి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని ఇండస్ట్రీ అంతా చెప్పుకున్నారు. సినిమా రిలీజ్కు ముందే పాటలు విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయి. ఆకాశంలో ఒక తార అనే పాట ఎంతో పేరు సంపాదించింది. ఈ మ్యూజిక్ కొత్తదనాన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు అందించింది. సినిమా తీసిన తీరుగాని, సింహాసనం పబ్లిసిటీ కూడా భారీగా చేశారు. అప్పటి వరకు 4 అడుగులు 9 అడుగులు వాల్ పోస్టులు మాత్రమే ఉండేవి. కానీ సింహాసనం కోసం తొలిసారిగా 24 అడుగుల వాల్ పోస్టును తయారు చేశారు. ఆ రోజు నుంచి ఆ వాల్ పోస్టర్ల విధానం తెలుగు సినిమాలు ఓ కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశాయి. సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో అలంకార్ థియేటర్ దగ్గర 80 అడుగులతో, బెంజ్ సర్కిల్ దగ్గర 70 అడుగులతో కృష్ణగారి భారీ కటౌట్ పెట్టారు. అప్పట్లో ఆ రకం పబ్లిసిటీ టాక్ ఆఫ్ ద టౌన్గా నిలిచింది. సినిమా మీద ఒక కొత్త క్రేజ్ వచ్చింది. భారీ రేట్లతో సినిమా అమ్ముడుపోయింది. ఆ రోజుల్లో ఆ రేట్లకి సినిమాని అమ్ముడుకోవడమంటే ఒక సంచలనం. 1926వ సంవత్సరం మార్చ్ 26వ తేదీన సరిగ్గా 36 సంవత్సరాల క్రితం భారీ అంచనాలతో సింహాసనం సినిమా విడుదలైంది. 150 సెంటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల చేత కేకలు పెట్టించి భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దర్శక నిర్మాతగా కృష్ణ చేసిన సాహసానికి తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ అభినందనలు తెలియజేశారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన కృష్ణ ప్రత్యర్థి పార్టీ ఎన్టీ రామారావు పార్టీ మీద సింహాసనం సినిమాలో కొన్ని విమర్శాస్త్రాలను కూడా సంధించారు. థియేటర్లలో ఈ డైలాగ్కి మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ మీద వ్యతిరేకత మొదలైంది అని అర్థమై కృష్ణ నా పిలుపే ప్రభంజనం అని సినిమాని కృష్ణగారు తీశారు. ఆ సినిమాలో కూడా బాగా ఆడాయి. సింహాసనం సినిమా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ రావటంతో సినిమా థియేటర్ ముందు జనాలు బారులు తీరారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. ఈ సినిమాకి కృష్ణగారి యాక్షన్, సెట్టింగ్స్, హీరోయిన్స్ అన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశంలో ఒక తారాపాట తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపింది. పద్మాలయ స్టూడియోస్కి హిందీలో బప్పీ లహరి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. సౌండ్ ఎక్కువగా ఉన్నా, సాహిత్యం వినిపడకపోయినా జనాలు వాటిని ఆదరించరు. ఈ సినిమా బ్లాకాఫీస్ వద్ద అనేక సంచలనాలు సృష్టించింది. మొదటి వారంలోనే 1,50,00,000 లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సింగిల్ థియేటర్లో 15 లక్షలు వసూలు చేసింది. వైజాగ్లో ఈ సినిమా నాన్ స్టాప్గా 100 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్ సొంతం చేసుకుంది. మొత్తం మీద 4.50 కోట్ల రూపాయల షేర్ని ఈ సినిమా సొంతం చేసుకుంది. సింహాసనం సినిమా 40 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 4 థియేటర్లలో 70 100 రోజులు ఆడి రికార్డులను సొంతం చేసుకుంది. 1986 జూలై నెలలో ఈ సినిమాకి శతదినోత్సవ వేడుకలు చెన్నైలో జరిపించారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. కానీ మరి అంచనాలకు మించి వేలాది జనం తరలివచ్చారు. 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ఫంక్షన్ కోసం రజనీకాంత్ను ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ జనరం మధ్యలో కష్టపడి వచ్చారు. ఇలా సింహాసనం సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.